Hi viewers, welcome to our channel Teacher Director. In this video, we are going to discuss chapter number 3, page number 66, exercise 3.2, question number 2. 10వ తరగతి రెండు జతల రేఖీ సమీకరణాలు రెండు చరరాశుల్లో రేఖీ సమీకరణాల జత అనే చాప్టర్లో పేజ్ నెంబర్ 67 తెలుగు మీడియం వాళ్ళు అభ్యాసం 3.2లో రెండవ ప్రాబ్లం చూద్దాం. ఏమన్నారంటే సాల్వ్ 2x plus 3y equal to 11, 2x minus 4y equal to minus 24 and find the value of m for which y equal to mx plus 3. ఓకేనా, 2x plus 3y equal to 11, 2x minus 4y equal to minus 24 సమీకరణాలను సాధించి తద్వారా y equal to mx plus 3 అనే సమీకరణంలో m విలువను కనుగొనండి అన్నాడు. అంటే ఈ రెండు ఈక్వేషన్స్లో నుంచి XY వాల్యూస్ ఎలా కనుక్కోవాలో మనకు ఆల్రెడీ తెలుసు. బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇప్పుడు దాకా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ని చేసుకుంటూ వచ్చాం. ఓకేనా, దాన్ని బేస్ చేసుకొని XY వాల్యూస్ కనుక్కుంటాం. XY వాల్యూస్ కనుక్కొని ఇక్కడ X వాల్యూ Y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి M వాల్యూ వస్తుంది. ఓకే, ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఏమేమి ఇచ్చారంటే 2x plus 3y equal to 11, 2x minus 4y equal to minus 24. ఇక్కడ చూడండి 2x ఉంది, ఇక్కడ 2x ఉంది. ఈ ఈక్వేషన్లో నుంచి ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. డైరెక్ట్ కొంచెం క్వైట్ డిఫరెంట్గా ఉంది ప్రాబ్లం. చూడండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఈక్వేషన్ 2ని మనం రీఅరేంజ్ చేస్తే 2x ఈక్వల్ టు ఇది మైనస్ 24, మైనస్ 4y అటు వెళ్తే ప్లస్ 4y అవుతుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, ఈక్వేషన్ 1లో కూడా 2x అని ఉంది, ఈక్వేషన్ 2లో కూడా 2x ఉంది. మనం 2x అనే వాల్యూ 2xకి వాల్యూ రాసాం. ఇప్పుడు ఈ 2x బదులు ఇక్కడ రాయొచ్చు కదా 2x వాల్యూని. ఓకేనా, దేర్ ఫోర్ సబ్స్టిట్యూట్ 2x ఈక్వల్ టు మైనస్ 24 ప్లస్ 4y ఇన్ ఈక్వేషన్ 1. ఈ 2x ఈక్వల్ టు మైనస్ 24 ప్లస్ 4y అనే దాన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత అవుతుంది? ఈక్వేషన్ 1 ఏంటి? 2x ప్లస్ 3y ఈక్వల్ టు 11 అని. ఓకేనా, ఈ 2x ప్లస్ 3y ఈక్వల్ టు 11 అనేది ఈక్వేషన్ 1. ఈ 2x ప్లస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. అంత అవుతుందమ్మా, మైనస్ 24 ప్లస్ 4y ప్లస్ 3y ఈక్వల్ టు 11 ప్లస్ 3y ఈక్వల్ టు 11. మామూలుగా అయితే మనం ఎక్స్ వాల్యూని రాసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎలా రాస్తాం? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 24 ప్లస్ 4y డివైడెడ్ బై 2 అని రాస్తాం. ఇక్కడ మనకి 2x అని ఉంది కదా, రెండిట్లో 2x అని ఉంది కాబట్టి 2x వాల్యూని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసాం, అంతే తేడా. 4y ప్లస్ 3y ఈక్వల్ టు 7y మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ప్లస్ 24 అవుతుంది. దేర్ ఫోర్ 7y ఈక్వల్ టు ఎంతమ్మా? 5, 35. 7 1s 7 5s are 35. Therefore y got y equal to 5. ద ఆన్సర్ y ఈక్వల్ టు 5 వచ్చింది. ఇప్పుడు y ఈక్వల్ టు 5ని ఈక్వేషన్లో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 5. y ఈక్వల్ టు 5 అనే వాల్యూని దేంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామంటే 2x ఈక్వల్ టు మైనస్ 24 ప్లస్ 4y. 2x ఈక్వల్ టు మైనస్ 24, ఇది మైనస్ 24 ప్లస్ 4yలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 2x ఈక్వల్ టు మైనస్ 24 ప్లస్ 4y కదా, y బదులు 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఎంత అవుతుంది? 2x ఈక్వల్ టు మైనస్ 24 ప్లస్ 4 5s are 20. మైనస్ 24 ప్లస్ 20 ఎంత అవుతుందమ్మా? మైనస్ 4 అవుతుంది. 2 1s 2 2s. Therefore we got x equal to minus 2 and y value y equal to 5. Now ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ x వాల్యూ y వాల్యూని యూజ్ చేసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి m వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ y ఈక్వల్ టు mx ప్లస్ 3, వాళ్ళు ఇచ్చినటువంటి ఈక్వేషన్ y ఈక్వల్ టు mx ప్లస్ 3. y వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. y ఈక్వల్ టు ఎంత వచ్చింది? 5. m ఇంటూ ఎక్స్ ప్లస్లో మైనస్ 2 ప్లస్ 3. ఈ ప్లస్ 3ని ఈక్వల్ టు అవతల తీసుకొచ్చి ఎంత అవుతుంది? 5 మైనస్ 3 ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ m. ఓకేనా,
దేర్ ఫోర్ 5 మైనస్ 3 అంటే 2, ఇక్కడ ఈక్వల్ టు అవుతుందా -2m. 2 వన్స్ క్యాన్సిల్ అయిపోతే ఈ మైనస్ ఇటు వస్తుంది, m ఈక్వల్ టు -1. ఓకే, విత్ దిస్ వీ కంప్లీటెడ్ క్వశ్చన్ నెంబర్ 2. టేక్ ఏ లుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.